వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో ఉన్నారు. అదే సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకి వచ్చారు. ఈ నేపథ్యంలోనే తెర వెనక ఊహించినటువంటి ఉత్పాతం చోటు చేసుకుంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంతకీ ఏంటా ఉత్పాతం అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడు. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు వెళ్ళారు. అదే సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారితో అలాగే పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తెర వెనక ఊహించినటువంటి ఉత్పాతం చోటు చేసుకుంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏంటా ఉత్పాతం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మొత్తం సినారియో మారిపోయింది. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిగెట్టుకుని వెళ్ళేవాడు ఢిల్లీకి. ఎందుకు వెళ్ళేవాడు? కేసుల కోసం. అప్పుడు ఎవరైనా వచ్చారా స్టేట్కి? ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అమిత్ షా ఇలా వచ్చారా? అమిత్ షా వచ్చి ఈ రకంగా మాట్లాడాడు ఎప్పుడైనా? మోదీ గారు వచ్చి ఈ రకంగా మాట్లాడారా? మొన్ననే మోదీ వచ్చి వెళ్ళారు, మళ్ళీ వెంటనే అమిత్ షా వచ్చారు. వచ్చి వాళ్ళు 3 లక్షల కోట్లు ఇంతవరకు మేము ఇచ్చాము రాష్ట్రానికి, అమరావతి అభివృద్ధికి కావచ్చు, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కావచ్చు, మిగతా వాటికి కావచ్చు, మేము ఇంకా చేస్తాము అని చెప్తున్నారు. గతంలో ఎప్పుడైనా ఇలాంటి మాటలు వచ్చాయా? ఎంతసేపు ఇక్కడి నుంచి వెళ్ళటమే తప్ప అక్కడి నుంచి వచ్చాయా? ఇప్పుడు మొదటిసారి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, అసలు కూటమి ఏర్పడమే మనకు తెలుసు, పవన్ కళ్యాణ్ చొరవ కావచ్చు, బీజేపీ ముందు సుముఖంగా లేకపోయిన తర్వాత సుముఖంగా అయ్యి, పురంధేశ్వరి గారు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి మొత్తానికి చక్కగా అన్నీ జరిగి కూటమి ఒక బంపర్ మెజార్టీ తోటి వచ్చి, తర్వాత మనం ఏది దేవరిచ్చట్ల అన్నీ రైట్ రాయల్గానే జరుగుతున్నాయి చెప్పాలంటే. అంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అడుగుతున్నారు, అడగడం తప్పులేదు కదా. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన వెళ్తున్నారు, అంతేగాని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వెళ్తాలా. గతంలో లాగా జగన్మోహన్ రెడ్డి లాగా వ్యక్తిగతం కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈయన వెళ్ళాల. అదేవిధంగా పవన్ వెళ్ళినా కూడా నిధులు అడుగుతున్నారు తప్ప, రాష్ట్రానికి ఇది చేయండి అది చేయండి అని అడుగుతున్నారు తప్ప, నాకు ఇది కావాలి, నాకు ఈ పోస్ట్ కావాలి, లేకపోతే నాకు వ్యక్తిగతంగా ఈ ప్రాబ్లం ఉంది, లేకపోతే నాకు వ్యక్తిగతంగా కేసులు ఉన్నాయని ఏ ఒక్కరూ మాట్లాడలేదు ఇంతవరకు. అవసరం లేదు. అంటే క్లీన్గానే ఉంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మనం. కాబట్టి ఇవాళ అమిత్ షా గారు వచ్చి మాట్లాడుతూ ఉంటే, లండన్లో ఉన్నాడు జగన్ కదా, లండన్లో కూతురు గ్రాడ్యుయేషన్ కోసం వెళ్ళాడు ఆయన. అది ఎంత చిత్రంగా జరిగిందండి. లాస్ట్ మినిట్లో జడ్జి మారిపోయి ఆయనకి పర్మిషన్ వచ్చి, యాక్చువల్గా ఆయన వెళ్ళి పూచీకత్తు ఇవ్వాలి కదా, డబ్బు కట్టాలి కదా వ్యక్తిగతంగా. దానికి మినహాయింపు ఎలా వచ్చింది అనేది మనకు అర్థం కావట్లేదు. ఈయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక ఇక్కడ ఏం జరుగుతోంది? మీరు చెప్పినట్టుగా మీరు ఇందాక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు తోటి పవన్ తోటి ఆయన వ్యక్తిగతంగా చర్చలు జరిపారని. ఎస్, చర్చలు జరిపారు. అసలు జగన్మోహన్ రెడ్డి గురించి మరి ఆయనకి ఎంత? ఇప్పుడు అమిత్ షా గారితో భేటీలో చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అనేక రాజకీయ అంశాలను చర్చకు లేవనెత్తారని, అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం కూడా చర్చకు వచ్చింది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన చేసినటువంటి అవకతవకలు, అవినీతి తాలూకు అన్ని ఆధారాలను చంద్రబాబు గారు అమిత్ షాకు వివరించినట్లుగా, అలాగే అమిత్ షా గారు కూడా చంద్రబాబు గారిని అడిగి జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి ఆస్తుల గురించి, ఆయన ప్యాలెస్ల గురించి ఆరా తీసినట్లుగా కూడా, వివరాలు సేకరించినట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి? ఖచ్చితంగా అదే చెప్తున్నానండి. అమిత్ షాకి ఇంతకు ముందు ఏం తెలుసో ఏం తెలీదో మనకు తెలియదు. అంటే వాళ్ళంత దృష్టి పెట్టలేదేమో. మామూలుగా చూచాయిగా తెలుస్తాయి, జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు వస్తున్నాడు, సరే ఏపీ మనతోటి బాగానే ఉంది అని అనుకున్నారేమో మనకు తెలియదు. కానీ ఇప్పుడు అలా కాకుండా వీళ్ళు కూడా ఊరుకోకుండా చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, కూలంకషంగా మాట్లాడుంటారు, చర్చించుంటారు. జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు, చేస్తున్న పనులు, ఏ రకంగా అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాడు ఆయన, ఏ రకంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు ఆయన, ఏ రకంగా ప్యాలెస్లు కట్టుకున్నాడు, ఏ రకంగా ఆస్తులు సంపాదించుకున్నాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తున్నాడు, ప్రతి ఒక్క అంశం చర్చకు వస్తుంది కదా. వచ్చినప్పుడు ఇప్పుడు అమిత్ షా దృష్టి పెట్టి తీరాలి. ఇప్పుడు రేపొద్దున ఎలక్షన్స్ చాలా చోట్ల ఉన్నాయి వాళ్ళకి. ఇంకా అదొకటే కాదండి, ఇప్పుడు వాళ్ళ మనుగడ కొనసాగాలంటే
బీజేపీ ప్రభుత్వం నిలబడాలంటే ఖచ్చితంగా ఒక పక్క చంద్రబాబు నాయుడు, మరో పక్క నితీష్ కుమారే వాళ్ళకి దిక్కు. కాబట్టి వీళ్ళ మాటలు వినకపోతే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోకపోతే జరగబోయేది ఎవరికి నష్టం? బీజేపీకే నష్టం. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పింది వినాలి, పవన్ కళ్యాణ్ చెప్పింది వినాలి, వాళ్ళు అమిత్ షా విని తీరాలి. అయితే వెంటనే అమలు చేసేస్తారా, వెంటనే ఏదైనా జరిగిపోతుందా అంటే చెప్పలేం మనం. అంటే చెప్పిన వెంటనే పనులు జరిగిపోతే ఇంకా గొడవే ఉందండి, అలా జరగవు కదా. ఇట్ విల్ టేక్ టైం, కానీ జరిగి తీరాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇంకా అరెస్ట్ చేయరా, జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోరా, ఆయన కేసులన్నీ ఏమవుతాయంటే, ఇప్పుడు రఘురామకృష్ణరాజు వేసిన దానికి ఇప్పుడు మార్చారు కదా. ఇవాళ ఆ జడ్జెస్ దగ్గర నుంచి తీసి ఆ కోర్టు పరిధిలోంచి వేరే కోర్టుకు బదిలీ చేశారు ఆ కేసు. కాబట్టి ఇప్పుడు త్వరితగతిన అవుతుందేమో. ఇంతకాలం వాళ్ళు 12 ఏళ్ళు దాన్ని జరుపుకున్నారు అట్లాగా. ఇవాళ దాని మీద తీర్పు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది కూడా ఒక శుభ సూచకమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు గబగబా ఉంటాయి అనే దానికి ఇవాళ వచ్చిన ఇదే ఈ జడ్జిమెంటే మనకు ఒక ఆధారం ఇవాళ. ఓకే, అంటే ఈ భేటీ తర్వాత ఊహించిన ఉత్పాతంతో జగన్మోహన్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవడం ఖాయం అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అవుతాడండి, అవ్వాలి కూడా. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఎదురు చూస్తున్నారండి. ఏంటి 7 నెలలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి, ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు ఉండవా? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్నాడు తప్ప ఇంకా జరిగింది ఏం లేదు కదా. రాష్ట్రం ఎంత అధోగతి పాలైందో, ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో అభివృద్ధి జరగకుండా అనేది అందరికీ తెలుసు. ప్లస్ చాలా మంది నష్టపోయారు ఆ టైంలో, చాలా మంది కేసులు ఎదుర్కొన్నారు, చాలా మంది అనవసరంగా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఏడిపించి ఇబ్బంది పెట్టి కుటుంబాలు కూడా తరలి వెళ్ళిపోయిన సంఘటనలు మనం చూసాం. ఇంతకీ ఊహించినటువంటి ఉత్పాతం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఆయన చేసినటువంటి అవినీతి కేసుల్లో ఆయన అరెస్ట్ అవ్వడం ఖాయమా? ఏం జరగబోతుంది అసలు? డెఫినెట్గా అతను అరెస్ట్ చేస్తారు. ఇవాళ కేసు జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి త్వరితగతిన జరిగింది అనుకోండి, అప్పుడు అసలు యాక్చువల్గా రాష్ట్ర పరిధిలో కూడా కాకుండా ఈడీ సిబిఐ అరెస్ట్ చేసింది అనుకోండి, గొడవ లేదు కదా. ఇప్పుడు ఆయన కేసులన్నీ కూడా బయటకు తీసి మొత్తం త్వరితగతిన అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు లాగా పెట్టి చేసేసారు అనుకోండి, ఖచ్చితంగా 25-26 నాటికి అంటే ఒక ఏడాది లోపే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఊహించుంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్నాడు కాబట్టి నిన్న జరిగిన సమావేశం ఏంటి, ఈరోజు జడ్జిమెంట్ ఏంటి, వాటికి తెలుసుకునే ఉంటాడు ఆయన. తెలుసుకున్నా చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు తెర వెనక నేను మీకు అండగా ఉంటాను అంటే ఇప్పుడు బీజేపీ దేనికి తీసుకుంటుంది? అతన్ని పరిగణనలోకి తీసుకోరు కదా ఏ రకంగానూ కూడా, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తుల మీద, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ల మీద ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఆరాధిస్తున్నటువంటి నేపథ్యంలో త్వరలోనే జగన్మోహన్ రెడ్డి ఆఫీసుల మీద, జగన్మోహన్ రెడ్డి ఇళ్ల మీద ఈడీ సోదాలు చేసే అవకాశం ఉందని, అలాగే ఏసీపీ సోదాలు, ఐటీ శాఖ సోదాలు జరిపేటువంటి అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి ఆ వార్తల్లో బలం ఉందంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా నిన్న ఎప్పుడైతే వీళ్ళు మాట్లాడారో, ఇప్పుడు ఏసీబీ దాడులు కనుక జరిగి ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని మనం ఇబ్బంది పెట్టాలి అంటే ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి. కాబట్టి ఇదేంటది ప్యాలెస్లు కావచ్చు, ఆయన సంపాదించిన ఆస్తులు కావచ్చు, వాటి మీద ఒకసారి దృష్టి పెట్టారనుకోండి, ఇంత ఆస్తి ఎలా వచ్చింది, ఈయన ప్యాలెస్లు ఎలా కట్టగలిగారు అని ఆలోచిస్తే, అప్పుడు వాటి మీద వేటు పడితే ముందు ఆర్థిక మూలాలు దెబ్బతింటే మానసికంగా కుంగిపోయాక మనిషికి కేసులు కూడా ఈలోగా అన్నీ ఒక కొలిక్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. సో రాజకీయంగా కూడా బలహీనపడతాడు అప్పుడు మనిషి. ఏది ఏమైనా నిన్న అమిత్ షా రావడం అనేది మంచిదైందండి. మొత్తం విషయాలు ఆయనకు తెలిసాయి. సో అక్కడ జగన్ ఏం చేస్తాడు వచ్చాక, అంటే లండన్ నుంచి వచ్చాక అనేది మనం వేచి చూడాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.